పిక్చోరియల్ ఫార్మేట్. ఇయర్ అంటే ఏంటండి? పిక్చోరియల్. మనం ఇయర్లో మనం డయాగ్రామ్స్ మాత్రమే డ్రా చేస్తాం. చూడండి, సెకండ్ ఇయర్లో మీరు ఎక్కడ డయాగ్రామ్స్ చూసారా? రిలేషనల్ మీరు డయాగ్రామ్స్ చూసారా? నో, విల్ ఓన్లీ సీ టేబుల్స్. థర్డ్ యూనిట్ ఫస్ట్ పార్ట్ అంతా మీకు అసలు టేబుల్స్ చూడండి. థర్డ్ యూనిట్ ఫస్ట్ పార్ట్ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ వన్ టేబుల్, ఆల్ యూ విల్ హ్యావ్ అ డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్స్ మనం ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్స్ అంటాం. ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. ఇట్ డిఫైన్స్ వాట్? స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. సింపుల్గా చెప్పాలంటే బ్లూ ప్రింట్. టు టెల్ ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్. చూడండి, మీరు ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్టర్ బిల్డర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇల్లు కట్టు అనగానే ఇల్లు కడతారా? ఇల్లు కన్స్ట్రక్ట్ చేయని మనీ ఇచ్చేస్తే వెంటనే ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తారండి? చేయరు కదండి. బట్ ఫస్ట్ యాక్చువల్లీ వీ నీడ్ టు గో ఫర్ డిజైనర్. మనం ఏం చేయాలండి? డిజైనర్ దగ్గరికి వెళ్ళి మన రిక్వైర్మెంట్స్తో మనం ఒక బ్లూ ప్రింట్ అనేది డ్రా చేయించుకోవాలి. సో ఆ బ్లూ ప్రింట్ ఏం చేస్తారండి? దెన్ ద డిజైనర్ ఎవరైతే ఉన్నారో హీల్ ఇంప్లిమెంట్ ద బ్లూ ప్రింట్. డిజైన్ ఏం చేస్తారంటే డిజైనర్ ఆఫ్ ద ఇంప్లిమెంటర్ అకార్డింగ్ టు ద డిజైన్ హీల్ ట్రై టు డెవలప్ ద బిల్డింగ్. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. మనకి యాక్టర్స్ ఆన్ స్క్రీన్లో డిజైనర్ అనే పార్ట్ ఉంది, ఐడియా ఉందా? యాక్టర్స్ ఆన్ స్క్రీన్ వీ హ్యావ్ డిజైనర్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డిజైనర్? యాక్టర్స్ ఆన్ స్క్రీన్లో డిజైనర్ ఆఫ్ మెయిన్ పర్పస్ ఏంటండి? టు ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్స్ అండ్ యూజర్స్ టు నో దేర్ రిక్వైర్మెంట్స్. డేటాబేస్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, లేదా డేటాబేస్లో ఎలాంటివి కావాలి అది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తారండి? డిజైనర్స్ దే ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్స్ అండ్ యూజర్స్. వాటిని డెవలప్ చేసేది ఎవరండి? యాక్టివ్స్ బిహైండ్ ద స్క్రీన్లో మనకి టూల్ డెవలపర్స్ ఇంప్లిమెంటర్స్ ఉంటారు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ డిజైన్ యూజింగ్ బ్లూ ప్రింట్స్. సో ఇక్కడ ఈ డిజైనర్ ఏం చేస్తారండి? తన ఈఆర్ డయాగ్రామ్ అనేది డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంప్లిమెంటర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దిల్ యాక్చువల్లీ క్రియేట్ ద డేటాబేస్. సో సీ దిస్ ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ ఈజీ. చాలా ఈజీగా ఉంటుందండి. ఫాస్ట్గా చెప్పుకుంటే చాలా విత్ ఇన్ 1 month ఆ పార్ట్లో ఓకే అయిపోతుంది. అండ్ I'll try to give as much information as possible. So first we'll go for general what is relation and what is ER. See, first we have a relation. Relation అంటే సింపుల్ గా చెప్పుకోవడానికి ఏంటంటే relation is అంటే ఏంటంటే relation is a table. See in this table, let's say I have age, phone number and email. I have age, phone number and email. ఈ టేబుల్ ఈ డీటెయిల్స్ ఎవ్రీబడి మీరు ఎవరు రిలేట్ చేస్తారు? నేను స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను, నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడికి ఇచ్చాను. ఐదర్ స్టూడెంట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, డాక్టర్, సైంటిస్ట్, ఇంజనీర్, ఎవరిదైనా అవ్వచ్చు. అవునా కాదు? ఇది ఒక రిలేషనే కదా. టేబుల్ సింపుల్గా టేబుల్ ఉంటే ఏంటంటే ఇట్ ఇస్ ఎ రిలేషన్. సో ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ 20, 21, 22, 24, phone number. You have different phone numbers. Emails also you have different emails. Can you relate to which person are this age, phone number and email belong to? ఇవి ఎవరో మీకు చెప్పగలరా? Can you tell? No, because there is no particular entity in this table. Don't have entity in this table. And let's say I have given an entity. Student name. Now, student name. Then you will relate these particular details or these particular properties of these students. ఇవన్నీ ఎవరికి ఈ పర్టికులర్ స్టూడెంట్ బట్టి మీరు రిలేట్ చేస్తారు. ఈ ఎంటిటీ ఉన్నా రిలేషన్ అవుతుంది, ఎంటిటీ లేకపోయినా రిలేషన్ అవుతుంది. అవునా? ఎంటిటీ ఉంటేనే రిలేషన్ అవుతుందా? ఎంటిటీ ఉంటేనే మనం టేబుల్ క్రియేట్ చేయగలుగుతామా? నో. వితౌట్ ఎంటిటీ వీ కెన్ క్రియేట్ టేబుల్, వితౌట్ ఆర్ విత్ ఎంటిటీ ఆల్సో వీ కెన్ క్రియేట్ ద టేబుల్. బట్ యూ కెనాట్ రిలేట్ ద ప్రాపర్టీస్ టు ఎ పర్టికులర్ ఎంటిటీ. ఎంటిటీ లేకపోతే ప్రాపర్టీస్ ఎవరు కానీ అర్థం ఉండదు. సి మీరు ఎక్కడన్నా చూడండి, హ్యావ్ సీన్ సమ్ ఎనీథింగ్, అది మీద నేమ్ లేదు, ఇది ఎవరికో తెలియదు. యూ హ్యావ్ ఎన్ ప్రాపర్టీస్ బట్ యూ డోంట్ హ్యావ్ టు whom these properties are related to. అప్పుడు ఆ టేబుల్ యూస్లెస్ కదండి. ద టేబుల్ ఈస్ యూస్లెస్. మన డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరో తెలియనప్పుడు ఏం చేస్తారండి?
cannot use that particular data. So remember, with entity or without entity we can actually create relation. గుర్తుపెట్టుకోండి, ఎంటిటీ ఉంటేనే చేయాలి, ఎంటిటీ లేకపోతే చేయలేమని కాదు. ఎంటిటీ ఉన్నా చేయొచ్చు, ఎంటిటీ లేకపోయినా చేయగలం. బట్ విత్ ఎంటిటీ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. విత్ ఎంటిటీ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఆర్ మీనింగ్ఫుల్. సో ఇక్కడ డయాగ్రామ్, ఓన్లీ డయాగ్రామ్స్ ఉంటాయి, ఓన్లీ విల్ హ్యావ్ డయాగ్రామ్స్. సీ ఇన్ ఎంటిటీ రిలేషన్, లెట్స్ సే దేర్ ఇస్ ఏజ్, phone number and email. See, here now diagram draw chestunna. These are what attributes, right? Attributes and properties and forms and ivanni same. So ivanni మనం draw చేసుకున్నప్పుడు ఇవన్నీ అప్పటికంటే మనం చెప్పగలమా మళ్ళీ? We cannot define. So let's అప్పుడు మనం ఏం చేస్తామంటే we will actually write an attribute. Attribute ఏంటంటే let's say it is an employee. Let's say it is an employee. So then it is what? This is a proper or useful information. This is a proper or useful information. So the relation between the entity and different attributes is called as entity relation. The difference between, the relation between attributes and the relation between entity and different attributes in particular relation. Relation in particular table is called as entity relation. It's called as entity relation. We don't need to difference అర్థమవుతుంది మీకు. ఇది ఓన్లీ మన టేబుల్లో మాత్రమే ఉంటుంది. ఇది మన టేబుల్లో ఉండదు, ఓన్లీ డయాగ్రామ్స్. యూజింగ్ దిస్ డయాగ్రామ్ యూ డ్రా ఆర్ యూ డెవలప్ ఎ టేబుల్. టేబుల్ నుంచి మనం ఏం చేస్తామంటే ఓకే, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నది ఒక ఎంటిటీ, ఈ ఏదైతే ఈక్విప్స్లో ఉన్నాయో ఇవన్నీ ఏంటి యాట్రిబ్యూట్స్. సో దీని బేసిస్ మనం ఏం చేస్తాం, యూ డ్రా యాక్చువల్లీ టేబుల్. ఈ బ్లూ ప్రింట్ చూసుకుని మనం ఏం చేస్తాం, టేబుల్స్ అనేవి డ్రా చేస్తాం. సో దిస్ ఈస్ రిలేషన్ అండ్ దిస్ ఈస్ ఈఆర్, ఎంటిటీ రిలేషన్. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమవుతుందా? ఈఆర్ రిలేషన్ అండ్ ఈఆర్. అండ్ రిమెంబర్ ద ఎస్క్యూఎల్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మై ఎస్క్యూఎల్, ఆల్ దోస్ ఆర్ RDBMS. Those are all RDBMS. DBMS is different, RDBMS is different. So DBMS means what? Just managing the database. Any system which can manage the database, that we call it as DBMS. RDBMS ఏంటంటే it will show the information only in form of tables. Only in form of tables. And remember, the tables must be only rows and columns only. With rows and columns we have primary key, foreign key, data, చాలా ఉంటాయి. అర్థమైందండి? instead of mentioning all, we just tell rows and columns. అన్ని చెప్పుకునే బదులు మనం ఏం చెప్పుకుంటామండి, rows and columns లా మనం డిఫైన్ చేసుకుంటాం. అండ్ రిమెంబర్, as I said, data will be always recorded in the rows. Data will be always recorded in the rows. Rows లో మాత్రమే డేటా అనేది రికార్డ్ చేస్తాం. చూడండి ఒకసారి, లెట్స్ సే స్టూడెంట్ ఇస్ ఎన్ ఎంటిటీ. ఇక్కడ ఒక నేమ్ ఉంది వంశీ. వంశీ ఇస్ ఆల్సో ఎన్ ఎంటిటీ, రైట్? స్టూడెంట్ కాలం మొత్తం ఎంటిటీ అయితే ఇక్కడ వంశీ అని ఉన్నారు, తను కూడా ఎంటిటీ. వి హ్యావ్ సతీష్. సతీష్ ఇస్ ఆల్సో ఎంటిటీ. వి హ్యావ్ కుమార్. కుమార్ ఇస్ ఆల్సో ఎంటిటీ. వి హ్యావ్ రామ్. రామ్ ఇస్ ఆల్సో ఎంటిటీ. గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎంటిటీ టేబుల్లో ఎంటిటీ కాలంలో ఎవరైతే పర్సన్స్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సపరేట్ entities. These are all separate entities. These entities have these properties. These entities have these properties. Same ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారో, ఒక రామన్ పెట్టుకున్నారు అనుకోండి, ఏజ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అలా డ్రా చేసుకుంటారు. So actually, what is the need for going into ER diagrams? మనం ER diagrams కి వెళ్ళాలంటే డైరెక్ట్ గా డేటాబేస్ డెవలప్ చేసుకోవచ్చా లేదా ER diagram చూసి డెవలప్ చేసుకోవాలి? ER diagram చూసి మనం డెవలప్ చేయాలి. ఇంకో చూడండి, మీరు ఏదైతే జనరల్గా డెవలప్ చేస్తున్నారో, దీస్ ఆర్ స్మాల్ డేటాబేసెస్.
ఒక 2-3 టేబుల్స్ ఉంటాయి అంతేనా, ఒక 2-3 టేబుల్స్ ఉంటాయి. వెన్ యూ టేక్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ లార్జ్ స్కేల్ డేటాబేస్, స్కేలబిలిటీ అనేది లార్జ్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్, వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్, ప్రతి టేబుల్కి మళ్ళీ సబ్ టేబుల్, దానికి మళ్ళీ సబ్ టేబుల్, అలా రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంది. అలా చాలా ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి దాన్ని డిజైన్ చేయాలన్నప్పుడు మనం డిజైన్ చేస్తాం యాక్చువల్లీ కంప్యూటర్. అది ఏదైనా సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ ఏం చేయాలి, వీ కెనాట్ కమ్ బ్యాక్, మళ్ళీ కొత్తగా చేయాలి, మళ్ళీ అది కూడా ప్రాపర్గా రాకపోతే మళ్ళీ కొత్తగా చేయాలి. సో అందుకే ఏం చేస్తామండి, ఈ గో విత్ బ్లూ ప్రింట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి ఏం చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. లేదంటే ఈ అరైస్ విల్ అగైన్ డెవలప్ న్యూ బ్లూ ప్రింట్, అది కూడా సాటిస్ఫై కాకపోతే మళ్ళీ న్యూ. సో మనకి ఏమవుతుందండి, కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బై వీ గో ఫర్ బ్లూ ప్రింట్. మీరు బ్లూ ప్రింట్ వెళ్ళే పర్పస్ ఏదే కదండి, బ్లూ ప్రింట్ దేనికి వెళ్తారండి, ఎర్రర్స్ ఉన్నాయంటే కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు సాటిస్ఫై కాలేదనుకున్న డిజైన్తో ఏం చేస్తారు, మీరు అదే ప్లాంటర్ దగ్గరికి వెళ్తారు, తన లైక్ ఏదో డిజైన్ ప్రాసెస్ ఇచ్చారు, బట్ డిజైన్ నచ్చలేదు, మీరు ఏం చేస్తారండి, యూ లాస్ట్ న్యూ డిజైన్, లేదంటే మళ్ళీ న్యూ డిజైన్. సో అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ సాటిస్ఫైడ్ విల్ గో ఫర్ న్యూ డిజైన్. అదే ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు నచ్చలేదంటే బాగుంటుందా, నో, యూ కెనాట్ చేంజ్. సో దట్ ఈస్ వై వీ కెన్ ఆల్వేస్ చేంజ్ బ్లూ ప్రింట్. మనం బ్లూ ప్రింట్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకోగలము. ఓకే, లెట్స్ సీ యువర్ ల్యాండ్ ఈస్ యువర్ డేటాబేస్. ల్యాండ్ అనేది ఒక డేటాబేస్లో మెమరీ అనుకోండి ల్యాండ్ అనేది. లెట్స్ సీ ల్యాండ్ ఈజ్ యువర్ మెమరీ. అందులో మనం ఎలాంటి హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఆర్ యూస్. మన అవసరం తగ్గట్టు మనం ఎలాంటి ఇల్లు అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ డేటాబేస్, మెమరీలో మనకు అవసరం తగ్గట్టు ఆర్ బేస్డ్ ఆన్ ఆర్ పర్పస్ ఆర్ రిక్వైర్మెంట్ వీ డెవలప్ అవర్ ఓన్ డేటాబేసెస్. చెప్పాం కదండి ఆల్రెడీ, లైక్ డేటాబేస్ ఆఫ్ రైల్వే సిస్టమ్, డేటాబేస్ ఆఫ్ బ్యాంక్స్, దీస్ ఆర్ డిఫరెంట్. అన్నీ ఒకేలా ఉంటాయా, డేటా బ్యాంక్ యొక్క డేటాబేస్ ఆర్ టికెట్ రైల్వే టికెట్ డేటాబేస్ ఆర్ మూవీ టికెట్స్ డేటాబేస్ ఇవన్నీ ఒకేలా ఉంటాయా, లేవండి. డేటాబేస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ లైక్ ఆర్ హౌసెస్, మన ఇల్లు అందరూ ఒకేలా ఉంటాయండి. బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్స్ వీ డెవలప్ ఆ డేటాబేసెస్ కూడా అంతే. బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్స్ వీ డెవలప్ డిఫరెంట్ databases with different functions, and remember functions are also not same for all databases. అన్ని databases కి functions కూడా సేమ్ ఉండవు. ఓకే, ఆల్రెడీ క్యాన్ ఫంక్షన్స్ చెప్పాను, క్యాన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాన్ CAN నో చెప్పాను. డిజైనర్స్ పార్ట్లో చెప్పుకుంటున్నాను క్యాన్ CAN. So, see, CAN functions are nothing but requirements of different databases. చూడండి, మీరు ఒక బ్యాంక్ యొక్క డేటాబేస్ తీసుకున్నారనుకోండి, బ్యాంక్స్కి ఎలాంటి డేటాబేస్ కావాలండి, బ్యాలెన్స్. మనం బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే టూల్ మీద బ్యాలెన్స్ రావాలి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నొక్కితే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి. ఆర్ అకౌంట్స్ నొక్కితే అకౌంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రావాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్. బ్యాంక్ యొక్క డేటాబేస్ దీస్ ఆర్ బేసిక్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ నేను మీ కాలేజ్ డేటాబేస్కి ఇస్తే పనిచేస్తుందా, మీ కాలేజ్ డేటాబేస్కి బ్యాలెన్స్ అని నొక్కితే బ్యాలెన్స్ వస్తుందా, ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ వస్తాయా, లేవండి. అదే డేటాబేస్ మీ కాలేజ్లో ఏం చేస్తాం, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సేమ్ డేటాబేస్ బట్ మీ కాలేజ్కి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, డీటెయిల్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాటిని మనం ఏమంటామంటే క్యాన్ ట్రాన్సాక్షన్స్, అవి కాల్ దమ్ యాజ్ క్యాన్ ఫంక్షన్స్. అవన్నీ కస్టమైజ్డ్ ఫంక్షన్స్ అండి. చెప్పారు కదండి, ఒక ల్యాండ్ తీసుకోండి, ల్యాండ్ అనేది ఒక డేటాబేస్ మెమరీ అయితే అందరూ ఒకేలా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారా, అందరూ హౌసెస్ అనే వాళ్ళు ఒకేలాగా కన్స్ట్రక్ట్ చేయరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. కానీ ల్యాండ్ కానీ ఎవరు క్రియేట్ చేసినా ల్యాండ్ మీద కట్టుకోవాలి కదా, ఎవరు కట్టుకున్నా ఎలా కట్టుకున్నా ల్యాండ్ మీద కట్టుకోవాలి.
సేమ్ డేటాబేస్ కూడా అంతేనండి. ఎవరు ఎలాంటి ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవాలన్నా దే షుడ్ కన్సిడర్ ఆర్ దే షుడ్ క్రియేట్ విత్ ఇన్ ఎన్ డేటాబేస్. దే షుడ్ క్రియేట్ విత్ ఇన్ ఎన్ డేటాబేస్. సి లెట్స్ టేక్ దిస్ ఇస్ ఎన్ డేటాబేస్. బ్యాంక్ వెళ్ళారు, మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, బ్యాలెన్స్ అని చెప్పి ఏమవుతుందండి, యూ గెట్ సమ్ బ్యాలెన్స్ సో అండ్ సో నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ so and so you get account details. This is the database.